అద్భుతం అనే పదానికి నిదర్శనం ఈ సంఘటన. మృత్యుంజయుడు అన్న మాటకు లైవ్ ఎగ్జాంపుల్ ఈ కుర్రాడు. అవును, కాకపోతే మరేమిటి, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వారం రోజుల పాటు దిక్కు తెలియదు, దిక్కు తోచలేదు, తిండి తిప్పలు లేనేలేవు, ఒంటి నిండా గాయాలు. నమ్ముకున్న దేవుడు కాపాడాడో, కన్నతల్లిచ్చిన ధైర్యం బతికించిందో గాని చివరకు ఆ యువకుడు మృత్యువును జయించాడు. తిరుమల మెట్ల దారి, 100 అడుగుల లోతులో లోయ, అవ్వాచారి కోన, చుట్టూ అడవి, క్రూర మృగాలు, బుసలు కొడుతున్న పాములు, ఒంటి నిండా గాయాలు, కాలు కదపడానికి కూడా ఓపిక లేదు. ఎప్పుడో తిరుమలకు బయలుదేరే ముందు అమ్మ పెట్టిన ముద్దే, మళ్లీ ఏమీ తెలియదు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎక్కడున్నాడో తెలీదు, ఎటు వెళ్లాలో తెలీదు. కాపాడండి అని ఓపిక చేసుకుని అరుస్తూనే ఉన్నాడు. 7 రోజులుగా అవి అరణ్య రోదనలే అయ్యాయి. ఇది ఈ రామ్ గోపాల్ శ్రీనివాస్ దయనీయ పరిస్థితి కాదు, క్షణమొక యుగంగా గడిపిన దారుణ పరిస్థితి. న తిరుమలకు చేరుకున్న శ్రీనివాస్ స్వామివారి దర్శనం చేసుకుని ఉత్సాహంగా కొండ దిగాడు. దర్శనం బాగా కావడంతో మనసు ఆనందంతో నిండిపోయింది. చకచకా మెట్లు దిగాడు. అవ్వాచారి కోన దగ్గర కాళ్లు అప్రయత్నంగా ఆగాయి. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మనసు పరవశించింది. ఓ థమ్సప్ అందుకున్నాడు. మెట్లదారి పక్కన కూర్చుని రిలాక్స్ అయ్యాడు. కాసేపటికి మళ్లీ మెట్లదారికొచ్చే క్రమంలో కాలు జారింది. అంతే, లోయలో పడిపోయాడు. కట్ చేస్తే చుట్టూ అడవి. ఎక్కడున్నాడో తెలీదు. తెలిసేలోగా స్పృహ కోల్పోయాడు. మర్నాడు ఉదయం ముఖంపై వెలుతురు పడేంత వరకు స్పృహ రాలేదు. చివరకు లోయలో పడ్డానని అర్థమైంది. కాని ఎలా బయటపడాలి? ఒంటి నిండా గాయాలు సలిపేస్తున్నాయి. ఏమిటి దేవుడా నాకీ శిక్ష అని ఏడ్చాడు. స్వామి దర్శనానికొస్తే నాకిచ్చే వరం ఇదా అని బాధపడ్డాడు. ఆకలి దహించేస్తోంది. గొంతు పిడచకట్టుకుపోయింది. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అయినా సరే బతకాలి. ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలి. ఏది ఏమైనా లోయలోంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. భక్తులు విసిరేసిన వాటర్ బాటిళ్లలో మిగిలిన నీటిని తాగి ప్రాణాలు నిలుపుకున్నాడు. చివరకు 7 రోజుల తర్వాత దూరంగా మెట్లదారిలో వెళ్తున్న భక్తులు కనిపించారు. శ్రీనివాస్కి ప్రాణం లేచొచ్చింది. ఓపికంతా తెచ్చుకుని గట్టిగా అరిచాడు. రక్షించమని కేకలు పెట్టాడు. యువకుడి ఆర్తనాదాలను భక్తులు విన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. నిమిషాల్లో 108 వచ్చింది. అంతా కలిసి అతి కష్టం మీద శ్రీనివాస్ను లోయలోంచి బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు. మరోవైపు దైవ దర్శనానికి వెళ్లిన కొడుకు వారం రోజుల వరకు తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు. అతని తల్లి కన్నీరు మున్నీరైంది. శ్రీనివాస్ బతికి బయటపడిన వైనాన్ని టీవీ9 ప్రసారం చేసింది. శ్రీనివాస్తో తల్లిని మాట్లాడించింది. ఇక తల్లి కొడుకుల ఆనందానికి అవధుల్లేవు. ఎలా ఉన్నారా? హలో అమ్మా. ఏంటి అసలు నాకు ఎంత కష్టం తెలుసా? నువ్వు వెళ్ళప్పటి నుంచి నాకు జ్వరం. అదే నీకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు జ్వరం ఉన్నావు కదా అప్పుడు. దేవుడే భగవంతుడు నన్ను కరెక్ట్ గా పంపించాడు. అంతా ఎడుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన ధైర్యమే అంతా. నీ తర్వాత దేవుడు. ఏమైపోయిందో ఏం జరిగిపోయిందో నువ్వు ఇచ్చిన ధైర్యమేనమ్మా. వారం రోజులు ఎలా ఉన్నానండి అక్కడ నాకు తెలుసు. టీవీ9 ముందు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలమ్మా. తల్లితో మాట్లాడడంతో శ్రీనివాస్ షాక్ నుంచి తేరుకున్నాడు. తన క్షేమాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపాడు. సొసైటీలో పట్టించుకోకపోతే ఎవరు కంపల్సరీ ఎవరో ఒకరినొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే అవుతుంది. అది కంపల్సరీ మేము ఉన్నామని చెప్పి ముందు వచ్చి స్టార్ట్ చేసి పట్టించుకున్నారు. ముందు మెయిన్ అది తెలియజేశారు ఇమీడియట్గా. ఆ కమ్యూనికేషన్ లేకపోతే కష్టం అండి దేనికైనా సరే. ఆ కమ్యూనికేషన్ అనేది మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు.
దానికి చాలా థ్యాంక్స్. వెంకటేశ్వరుని భక్తులకు మృత్యువు దరిచేరదంటారు. ఈ మాటపై విశ్వాసం, చిన్నతనం నుంచి తల్లి ఇచ్చిన ధైర్యం శ్రీనివాస్ను మృత్యుంజయుని చేసింది.